తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. రేవంత్ రెడ్డితో పాటు గడ్కరీతో సమావేశమైన వారిలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉన్నారు. తెలంగాణలో నేషనల్ హైవేల నిర్మాణం, ప్రాంతీయ రింగ్ రోడ్, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రోడ్ల అభివృద్ధి, సిర్పూర్ కాగజ్ నగర్ నేషనల్ హైవే, భువనగిరి రహదారి, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులను ఈ సమావేశంలో చర్చించినట్టు తెలిసింది. మొత్తం మీద 15 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారుల స్థాయికి అప్గ్రేడ్ చేయాలని కోరారు. అంతేకాదు శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కేంద్రం మంజూరు చేసిన కేబుల్ బ్రిడ్జ్ ని మరో ప్రాంతానికి మార్చే అంశం కూడా నితిన్ గడ్కరీతో సమావేశంలో ప్రస్తావించారు. సెంట్రల్ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి తెలంగాణకు నిధుల కేటాయింపు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఇక నల్గొండ పట్టణానికి బైపాస్ రోడ్డు మంజూరు చేయాలని, నల్గొండలో రవాణా శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోమటిరెడ్డి కేంద్ర మంత్రి గడ్కరీని కోరినట్టు తెలిసింది. రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో 3 సీట్లు ఏకగ్రీవమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికగా, బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రిటర్నింగ్ అధికారి నుంచి బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ధృవీకరణ పత్రం అందుకున్నారు. పవన్ కళ్యాణ్ ఆటలో అరటిపండు అంటూ ఎద్దేవా చేశారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. రా కదిలేరా సభలు జనం లేక వెలవెలబోతున్నాయన్నారు. శంఖారావం పేరు కూడా లోకేష్ పలకలేకపోతున్నారని విమర్శించారు. అభివృద్ధిపై చర్చకు రమ్మని సిగ్గు లేకుండా చంద్రబాబు సవాల్ విసురుతున్నారని, సీఎం జగన్ ను సవాల్ చేసే నైతిక హక్కు చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబుతో చర్చకు తాను సిద్ధమని, టీడీపీ కార్యాలయంలోనైనా సరే చర్చకు సిద్ధమన్నారు. కుర్చీలు మడతపెట్టడంలో లోకేష్ ది గిన్నీస్ రికార్డ్ అన్నారు. శాసనమండలి కుర్చీ మడతపెట్టాడు, 5 శాఖల మంత్రి పదవిని మడతపెట్టాడు, మంగళగిరి ఎమ్మెల్యే సీటును మడతపెట్టాడు. రేపు టీడీపీని కూడా లోకేష్ మడతపెట్టేస్తాడని అన్నారు. సిద్ధం సభలకు వస్తున్న స్పందన చూసి టీడీపీ నేతల భ్రమలు తొలగిపోతున్నాయన్నారు. మళ్లీ సీఎంగా జగనే అవుతారంటంలో ఎలాంటి సందేహం లేదని, 175 స్థానాలకు 175 స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలతో టీడీపీ ఖతమవుతుందని మంత్రి అంబటి వ్యాఖ్యానించారు. కుర్చీలన్నీ ఖాళీలు, ముందు పాపం ఏదో ఉపన్యాసం చెప్పేటటువంటి కార్యక్రమం చేసి కంటి తొడుపు చర్యలుగా బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. అది పాపం నారావారి రా కదలిరా పరిస్థితి. ఇంకోటి వాళ్ళ అబ్బాయి మాజీ మంత్రి లోకేష్ గారు, సరే ఆయనకి రకరకాల పేర్లు ఉన్నాయనుకో, అవన్నీ ఇప్పుడు అనవసరం, శంఖారావం అన్నాడు. అది శంఖారావం మరి నాకు తెలియదు, కానీ శంఖారావం అని మాత్రం వార్తల్లో చెబుతున్నారు. ఆయన మాత్రం చెప్పలేడు. ఆ శంఖం ఊదలేకపోతున్నాడు. ఇంకా రావం ఎక్కడ వస్తుంది? ఆ శంఖాన్నే ఊదలేనటువంటి దశలో శంఖారావం మొదలెట్టే కార్యక్రమం చేస్తున్నాడు ఆయన. శంఖారావం అది. ఇక సిద్ధం గురించి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఇప్పుడు 3 ప్రాంతాల్లో
సిద్ధం అనే బహిరంగ సభలను మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించారు, పాల్గొన్న ప్రతి సిద్ధం బహిరంగ సభ కని విని ఎరుగని రీతిలో రాజకీయ చరిత్రలోనే ఇంత ఉత్సాహంగా ఇంత భారీగా జరిగినటువంటి సమావేశమే లేదన్నట్టుగా జరుగుతున్నాయి. ఇంకా 4వ సభ కొరవుగా ఉంది. ఈ సభలు అయిపోయిన తర్వాత ఈ సభలు చూస్తున్నప్పుడు కొద్దిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మేధావులనండి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆశాబాహులనండి, వారి భ్రమలు తొలగిపోతున్నాయి, వారికి పట్టినటువంటి మొబ్బులు తొలగిపోతున్నాయి. అరే రే మనం ఏదో అనుకున్నామే, చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఏదో చేసేస్తాడని, చూడగల లేదే అనేటువంటి భావన కలుగుతా ఉంది. ముందుంది ఇంకా ముసళ్ల పండుగని మనం చేస్తున్నా. ఇంకా ఎన్నికలు సమీపించే కొద్దికి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై నామినేషన్లు పోస్ట్ చేసి ప్రచారానికి బయలుదేరిన తర్వాత ఇంకా చాలా క్లియర్ పిక్చర్ అర్థమైపోతుంది. ఈ రాష్ట్రంలో తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కాబోతున్నారు, 175 టార్గెట్ గా పెట్టుకుని వెళ్ళబోతున్నారనే దాన్ని ఏ మాత్రం సంశయం లేనటువంటి రీతిలో ప్రజలకు అర్థమయ్యే రీతిలో అర్థమవుతాయని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. దీంతో పాటు సరే ఏదో వాళ్ళు బహిరంగ సభలు పెట్టుకున్నారు, ఆ రామం లేకపోయినా శంఖం ఊదపోయినా శంఖారామం పెట్టుకున్నారు, కదలరా జనం రాకపోయినా ఏదో ఉపన్యాసం కుర్చీలకి చెప్తున్నారు. ఊరిళ్ళు దుంపతే మధ్యలో సవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు సవాల్ చేస్తున్నాడు. నాకు అర్థం కాని ఏంటంటే ఆ సవాల్ ఏంటంటే, దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు రా. టైం నువ్వు చెప్తావా, నన్ను చెప్పంటావా? ప్లేస్ నువ్వు చెప్తావా, నన్ను చెప్పంటావా? అదే బాలకృష్ణ సినిమాలో డైలాగ్ ఉందిలే, వెనక కుర్చీలన్నీ ఖాళీలు, ముందు పాపం ఏదో ఉపన్యాసం చెప్పేటటువంటి కార్యక్రమం చేసి కంటి తొడుపు చర్యలు. టీడీపీ నేత నారా లోకేష్ పై గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. లోకేష్ చేసిన ఆరోపణలు నిరూపిస్తే తాను రాజకీయాలు వదిలేస్తానని అన్నారు. విసన్నపేట భూముల కుంభకోణం అంటూ ఆరోపణలు చేస్తున్నారని, పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి వెళ్లి ఏం సాధించారని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల శాసనసభ్యుడిగా ఎన్నికై ఈరోజు మంత్రి స్థానంలో కూర్చున్నా. టీడీపీ ఉత్తరాంధ్రకు ఏం చేసిందని నిలదీశారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు కనీసం ఒక్క పోర్ట్ అయినా కట్టాలని అనుకున్నారని అన్నారు. తాను మంత్రిగా ఉండగా ఉత్తరాంధ్రకు పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశామని చెప్పారు. లోకేష్ తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని అన్నారు. సంవత్సరాలు పోరాటం చేసి ఈ ప్రాంత ప్రజల సమస్యల మీద పోరాటం చేసి మీలాంటి ప్రభుత్వాల్ని ఎదిరించి ఈ ప్రాంత ప్రజల తాలూకా మన్ననలు సంపాదించి జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల శాసనసభ్యుడిగా ఎన్నికై ఈరోజు మంత్రి స్థానంలో కూర్చున్నా. కానీ తమరు మంత్రి అయిన తర్వాత ఎమ్మెల్సీ అవుతారు. అబ్బాబ్బాబ్బాబ్బా, తమరు మంత్రి అయ్యి తర్వాత ఎమ్మెల్సీ అవుతారు. తర్వాత ఎమ్మెల్సీ అయ్యి ఎన్నికలకి వెళ్ళి ఎమ్మెల్యేగా ఓడిపోతారు. తమరు తాలూకా రాజకీయం అది. ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు, ఆయన పోటీ చేసేటువంటి సమయానికి ఆయన ముఖ్యమంత్రి కొడుకు శాసనసభ్యుడిగా ఓడిపోతాడు. 45 సంవత్సరాలుగా ఈ విశాఖపట్నం జిల్లాలో రాజకీయం చేస్తున్నటువంటి ఒక మాజీ మంత్రి కొడుకు ఈరోజు శాసనసభ్యుడిగా గెలిచి మంత్రి పదవిని అధిరోహించి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈరోజు రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైనటువంటి పరిశ్రమల శాఖకి మంత్రిగా ఉన్నాడు. అది నీకు నాకు తేడా. సిగ్గుందని అసలు నీకు మాట్లాడగలవు? ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు అయి ఉండి ఎమ్మెల్యేగా ఓడిపోయి నువ్వు వచ్చి మా గురించి మాలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటే, నాకు తెలిసిన దగ్గర నుంచి నేను పుట్టి పెరిగినటువంటి నా మింది గ్రామంలోనే నేను ఉంటున్నా. మా తాత కట్టించినటువంటి ఇంట్లోనే నేను నివాసం ఉంటున్నా. మా తండ్రి అక్కడే ఉన్నారు, నేను అక్కడే ఉన్నాను, మా తాత అక్కడే ఉన్నారు. మా 4 ఫాదర్స్ దగ్గర నుంచి ఆ గ్రామమే నాకు తెలిసి నేను పుట్టినటువంటి గ్రామం. నువ్వెక్కడ పుట్టావు?
నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణానదిలో కృష్ణమ్మ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. అనంతరం బీజేపీ విజయ సంకల్ప యాత్రను ప్రారంభించారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో 17 ఎంపీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా విజయ సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టింది బీజేపీ. 5 క్లస్టర్లలో 17 లోక్సభ స్థానాలు, 119 అసెంబ్లీ స్థానాలు గెలిపే లక్ష్యంగా యాత్ర నిర్వహించింది. 4238 కిలోమీటర్ల మేర సంకల్ప యాత్ర కొనసాగనుంది. ఈ విజయ సంకల్ప యాత్ర మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో 3 రోజుల పాటు యాత్ర సాగనున్నట్టు తెలిపారు కిషన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బీజేపీ నాయకులు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పాల్గొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఖజానాను పూర్తిగా ఖాళీ చేశారని ఆరోపించారు రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఠాకూర్. సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక వ్యవస్థను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజు ఠాకూర్ పాల్గొన్నారు. గత ప్రభుత్వం రామగుండంను బొందలగడ్డగా మార్చిందని, పారిశ్రామిక ప్రాంతంలోని కర్మాగారాల నుండి వెలువడే దుమ్ము, పొగతో ప్రజలు రోగాలు బారిన పడుతున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్ సహకారంతో పెద్ద మొత్తంలో మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడటానికి చర్యలు చేపడుతున్నామన్నారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఠాకూర్. తిరుపతి పట్టణ అభివృద్ధి పేరుతో భారీ కుంభకోణానికి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పాల్పడ్డారని ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. దొంగ పేర్లతో పట్టాలు సృష్టించి కోట్లు దోచుకున్నారన్నారు. కలెక్టర్ వీటిపై ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అక్రమ భూ కుంభకోణం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఆనం వెంకటరమణారెడ్డి. ఫోటో జర్నలిస్టు శ్రీకృష్ణపై వైసీపీ గూండాలు దాడిని ఖండించారు. ఈ దాడిని కొడాలని సమర్థిస్తున్న తీరుపై ఆనం మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వస్తే సాక్షి పేపర్ రిపోర్టర్, కెమెరామ్యాన్ల పరిస్థితి ఏమిటో ఒకసారి గుర్తు చేసుకోవాలన్నారు. అనిల్ కుమార్ యాదవ్ నరసరావుపేటలో మీసాలు తిప్పటం, తొడలు కొట్టడం మానుకోవాలని, పల్నాడు ప్రజలు మీసాలు కత్తిరించి పంపుతారని ఎద్దేవా చేశారు. 9.81 అంటే ఆల్మోస్ట్ 60 కోట్లు వేసుకోండి. తీసుకుంటే యావరేజ్ రేట్ పర్ ఎకరా 59,81,00,000. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామంలో నూతనంగా నిర్మించిన సబ్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి హాజరయ్యారు. నూతనంగా నిర్మించిన సబ్ స్టేషన్ ని ప్రారంభించారు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. విద్యుత్ అనేది రైతులకి మరియు గృహాలకి ఒక నిత్యావసరమైందన్నారు. అందులో భాగంగానే ఎన్నికల ముందు ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు గ్రామస్తులు విద్యుత్ సమస్య ఉందని తెలిపారని, ఆ సమస్యను పరిష్కారం చేయడం కోసం సబ్ స్టేషన్ నిర్మించామన్నారు మహేష్ రెడ్డి. హైదరాబాద్ లో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లెనిన్ నగర్ లో రెవెన్యూ అధికారులకు బంజారా సంఘం నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సంత్ సేవలాల్ బంజారా సంఘం కోసం గతంలో ప్రభుత్వం భూమిని కేటాయించింది. చుట్టూ గోడ నిర్మించారు బంజారా సంఘం నాయకులు. 2 రోజుల క్రితం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా పూజా కార్యక్రమం నిర్వహించారు. చుట్టూ ఉన్న కాంపౌండ్ గోడలను రెవెన్యూ అధికారులు కూల్చివేయడంతో బంజారా సంఘం నాయకులు, రెవెన్యూ అధికారులకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. అస్వస్థతకు గురైన జీలుగుమిల్లి బాలురు గురుకుల పాఠశాల విద్యార్థులను జాయింట్ కలెక్టర్ లావణ్య వేణి హాస్పిటల్లో పరామర్శించారు. అనంతరం మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లకు సూచించారు జాయింట్ కలెక్టర్ లావణ్య వేణి. అనంతరం ఘటనపై ఎంక్వైరీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనలో మొత్తం 42 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ వల్లనే విద్యార్థులకు వాంతులు, విరోచనాలు అయ్యాయని ప్రాథమిక సమాచారంలో తేలింది. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి బాగుందని, 2 విద్యార్థులకు మాత్రం గుండె మరియు ఊపిరితిత్తుల సమస్య ఉందన్నారు వైద్యులు. వారికి కూడా పూర్తి వైద్యం అందించిన తర్వాత డిశ్చార్జ్ చేస్తామన్నారు. మేడ్చల్ జిల్లా కొల్తూరులో కిడ్నాప్ కలకలం రేపింది. 4 కిడ్నాపర్లు కలిసి మలక్పేట్కి చెందిన 2 పిల్లలను కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. పిల్లల్ని ఎత్తుకెళ్తున్న సమయంలో ఒక దుండగుడిని స్థానికులు పట్టుకున్నారు. ఆ దుండగుడి దగ్గర పిల్లలు దొరికారు. పట్టుబడిన దుండగుడిని పోలీస్ స్టేషన్ కి తరలించగా మరో 3 కిడ్నాపర్లు పరారీలో ఉన్నారు.
లోపలికి పోయిన దబ్బున పొంగన అంతా రక్తం రక్తం ఉంది. ఆయన వచ్చినకి ఏమో ఫోటో ఉంది దాని మీద. ఫోటో రాగానే ఆడికి వచ్చింది. నేను పోలీసులకు ఫోన్ చేసి ఎక్కువ మాట్లాడతా ఏంది ఎక్కువ దగ్గర నేను లేకపోయినా అంతే రక్తమో ఉంది. ఆయన తెచ్చేసి ఇడికి గల్ల పట్టుకుని గుర్తుకోతుంటే మా తాత ఇలా వాళ్ళు గీడ పిరానగానే మా తాత వచ్చిండు. అలా ఒకటి పట్టుకుని వాళ్ళేమో వెళ్ళిపోయారు. డబ్బున రఫ్గా వెళ్ళిపోయారు. వాళ్ళు అనుకున్నాను నేను లోపలికి పోయిన దబ్బున పొంగన అంతా రక్తం రక్తం ఉంది. ఆయన వచ్చినకి ఏమో ఫోటో ఉంది దాని మీద. ఫోటో రాగానే ఆడికి వచ్చింది. నేను పోలీసులకు ఫోన్ చేసి ఎక్కువ మాట్లాడతా ఏంది ఎక్కువ దగ్గర నేను లేకపోయినా అంతే రక్తమో ఉంది. ఆయన తెచ్చేసి ఇడికి గల్ల పట్టుకుని గుర్తుకోతుంటే మా తాత ఇలా వాళ్ళు గీడ పిరానగానే మా తాత వచ్చిండు. అలా ఒకటి పట్టుకుని వాళ్ళేమో వెళ్ళిపోయారు. డబ్బున రఫ్గా వెళ్ళిపోయారు. వాళ్ళు అనుకున్నాను నేను లోపలికి పోయిన దబ్బున పొంగన అంతా రక్తం రక్తం ఉంది. ఆయన వచ్చినకి ఏమో ఫోటో ఉంది దాని మీద. ఫోటో రాగానే ఆడికి వచ్చింది. నేను పోలీసులకు ఫోన్ చేసి ఎక్కువ మాట్లాడతా ఏంది ఎక్కువ దగ్గర నేను లేకపోయినా అంతే రక్తం